ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆల్కహాల్ అండ్ డయాబెటీస్ అనేది ఒక డ్రెడ్ఫుల్ కాంబినేషన్ అండి. అది ఆల్కహాల్ అసలు మామూలుగానే ఎవరిని తీసుకోవద్దు అంటాము. ఇంకా దాని మీద డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఫ్యాటీ లివర్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లావ్ ఉన్న వాళ్ళలో ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఫ్యాట్ తో ఆల్రెడీ ఫ్యాట్ సెల్స్ రీప్లేస్ చేస్తున్నప్పుడు మనం దాని మీద ఆల్కహాల్ తీసుకుంటే కనుక ఆల్కహాల్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీస్ విల్ బి మోర్ దెన్ ఇన్ అ నార్మల్ లివర్. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ మాత్రం తీసుకుంటానికి వీల్లేదు. షుగర్ ఉన్న వాళ్ళలో కానీ, లావ్ ఉన్న వాళ్ళలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటున్నా సరే బింజ్ ఆల్కహాల్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమండి. ఎప్పుడైనా ఒకసారి ఒక 30 ml 60 ml ఆఫ్ ఆల్కహాల్ ఒప్పుకుంటాం, కానీ రోజు తాగుతాము, మాకు ఇష్టం వచ్చినంత తాగుతాము అంటే కనుక దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ అనేది డబుల్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళలో మనకి కొన్ని ఏళ్ళు అయిన తర్వాత అది గుండె మీద ఖచ్చితంగా కొంచెం అసలంటూ లోడ్ పడుతూ ఉంటుందండి. బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ దీని మీద మనం స్మోకింగ్ చేస్తే కనుక స్మోకింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎనీ హార్ట్ స్ట్రోక్స్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్స్. సో ఇదేంటంటే మనకి ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటే రక్తనాళాల్లో కొంచెం క్లాట్స్ ఫామ్ అవుతాం. ఇవన్నీ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ స్మోకింగ్. సో స్మోకింగ్, డయాబెటీస్ ఆర్ స్మోకింగ్ ఇన్ నార్మల్ పేషెంట్స్ ఓవర్ అ లాంగ్ రన్ కార్డియాక్ కాంప్లికేషన్స్ అంటే లంగ్స్ తో పాటు గుండె మీద కూడా చాలా లోడ్ పడుతుంది అన్నమాట. సో స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం చేసినా డయాబెటీస్ పేషెంట్స్లో ఒప్పుకోము. రెగ్యులర్ టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. కంపల్సరీ మనకు షుగర్ ఉందా లేదా, ఒకవేళ షుగర్ వస్తే అది కంట్రోల్లో ఉందా లేదా అనేది రెగ్యులర్గా టెస్టులు చేసుకుని మన ఫిజిషియన్కి చూపించుకుంటూ ఉండాలి. మనం తినే ఆహారంలో మనం ఎంత పీచు పదార్థం తింటున్నాము, ఎంత ప్రోటీన్ తింటున్నాము, ఎంత కార్బోహైడ్రేట్ తక్కువ తింటున్నాము అనేది ఇంపార్టెంట్. ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంతసేపు చేస్తున్నాము, ఎన్ని రోజులు చేస్తున్నాము, కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఏమైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయితే కనుక అది ప్రోగ్రెస్ అవ్వకుండా షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటాం. సెల్ఫ్ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లేకుండా మనకు ఒకవేళ షుగర్ ఏమైనా అప్ అండ్ డౌన్ అయితే కనుక వెంటనే డాక్టర్కి చూపించుకుని దానికి మెడిసిన్స్ మార్చుకుంటాము. ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటే కనుక మనం షుగర్ కాంప్లికేషన్స్ డెవలప్ అవ్వకుండా, ఒకవేళ కాంప్లికేషన్స్ డెవలప్ అయినా సరే అవి ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలుగుతాం. బరువు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి షుగర్ వస్తుంది అనేది ఏముండదండి, కానీ బరువు ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బరువు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరిని తీసుకున్నా మేము బరువు ఉన్నాము, మేము బరువు ఎక్కువే ఉన్నాము ఫీలింగ్ ఉంటుంది. కానీ బరువు అనేది మేము వాళ్ళ హైట్, వెయిట్ బట్టి బిఎంఐ అనేది ఒకటి క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం అసలు వాళ్ళు బరువు ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీజ్ ఉన్నారా, లేకపోతే నార్మల్ వెయిట్ ఉన్నారా అనేది నేను చూసుకుంటాం అనమాట. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబీజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంట్లో ఎవరికైనా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ పాజిటివ్ ఉండి లావు ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ రిస్క్ ఉంటుందండి. ఈ కాలంలో మనం చూస్తే కనుక చాలా మంది బరువు ఎక్కువ ఉంటున్నారు. ఈజీ అవైలబుల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఐటీ సెక్టర్ అంటే ఎక్కువ కూర్చుని ఎక్కువ వర్కౌట్స్, వర్క్ లేకుండా మనం ఈ స్ట్రెస్ వీళ్ళన్నిటినీ చూసుకుంటే అండి, వీళ్ళన్నిటిలో కన్నా కూడా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఫ్యాట్, బికాస్ ఆఫ్ లెస్ యాక్టివిటీ, బికాస్ ఆఫ్ ద ఫుడ్, ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ దే ఆర్ ఈటింగ్. ఇలాంటి వాళ్ళలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. షుగర్ ఒక్కటే కాదండి, ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఏదైనా సరే హయ్యర్ రిస్క్ ఇన్ ఒబీస్ పీపుల్ అంటే లావుగా ఉన్న వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళలో మేము చెప్పేది ఏంటి అంటే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ అయినా మన చేతిలో ఉంటాయో ఉండవో, కానీ బరువు తగ్గుతాం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి కనీసం ఆ రిస్క్ ఫ్యాక్టర్ అన్నా మనం తగ్గించుకుంటాం. అంటే కటింగ్ డౌన్ ద రిస్క్ ఫ్యాక్టర్ బై లూజింగ్ వెయిట్. 2 థింగ్స్, మనం ఎంత తింటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము. మనం క్యాల్కులేటెడ్గా కనుక కరెక్ట్గా చూసుకుంటే కనుక బరువు తగ్గుతానికి హెల్ప్ అవుతుంది. ఎంత బరువు తగ్గుతున్నామో దాన్ని బట్టి మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. చిన్నపిల్లల్లో కూడా చాలా చూస్తున్నామండి. ఎక్కడైనా సరే ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. చిన్నపిల్లల్లో కూడా ఒబేసిటీ ఎక్కువ అయిపోతుంది. ఎందుకు అంటే ఒకటేనండి, ప్రాసెస్డ్ ఫుడ్ మనకి ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు పిల్లలు ఏమైనా మనం మంచి పని చేశారు, మనం కూడా ఏమంటాం, చాక్లెట్ ఇప్పిస్తాము, బిస్కెట్ ఇప్పిస్తాం. వీళ్ళన్నిటి ఏంటంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. ఈజీ అవైలబుల్ ఫుడ్స్. సూపర్ మార్కెట్కి వెళ్తారు, ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటారు, దీంట్లో ఉన్న ప్రాసెస్డ్ కెమికల్స్ కానీ ఏదన్నా కానీ ద గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ద ఫుడ్స్ దట్ కిడ్స్ ఆర్ చూసింగ్
ఈజ్ ఆన్ ద హయ్యర్ సైడ్. ఈ హయ్యర్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నప్పుడు పిల్లలు వాటిని బయటకెళ్ళి ఒకప్పుడు ఆడుకునేంత ఇప్పుడు ఎవరు ఆడుతున్నారండి? ఎవరు ఆడట్లేదు. అందుకనే మనకి ఏంటంటే ఈ బయటకు వెళ్లకుండా ఆడకపోవడం, హై ప్రాసెస్డ్ ఫుడ్, టీవీల ముందు కూర్చుంటాం, స్క్రీన్స్ వాడతాము, పిల్లలకి ఇచ్చే కైండ్ ఆఫ్ ఫుడ్ మారిపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైనాయి, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయిపోయింది. సో వీళ్ళన్నింటినీ కంపేర్ చేస్తే ఒబేసిటీ చిన్నప్పుడే స్టార్ట్ అవుతుందండి. చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే రిస్క్ కూడా చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. సో ఇవన్నీ లేకుండా ఉండడానికి ఇంట్లో చేసిన ఫుడ్, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ పెట్టి ఫిజికల్ యాక్టివిటీ పిల్లల్లో పెంచితే కనుక మనం అట్లీస్ట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు చిన్నప్పటి నుంచి. డయాబెటీస్ అనేది ఒకప్పుడు ఎక్కడైనా ఇద్దరికి డయాబెటీస్ రావడం, లేకపోతే మనము ఎక్కడైనా ఒకళ్ళు మందులు వాడుతున్నారు అనేది చాలా ఒకప్పుడు అండి. కానీ ఇప్పుడు ఇంట్లో కనీసం ఒకళ్ళు లేకపోతే ఇద్దరికైనా షుగర్ ఉంటుంది. చాలా మందిలో అయితే అందరికీ ఉంటుంది. అది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా. అది ఇక్కడ ఒక్కటి కాదండి, మొత్తం ప్రపంచం అంతా బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, అంటే మనం తినే ఆహారం కానీ చేసే ఎక్సర్సైజ్ మూలంగా డయాబెటీస్ అనేది పెరిగిపోతుంది. పాపులేషన్లో డయాబెటిక్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అండి, డయాబెటీస్ వచ్చే సూచనలు ఉండేవాళ్ళు, అసలు మాకు డయాబెటీస్ ఉంది అని తెలియని వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే అండి, డయాబెటీస్ వచ్చింది కానీ మాకు మందులు వాడటం ఇష్టం లేదు, మేము లైఫ్ స్టైల్ మీద కంట్రోల్ చేస్తాము అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది. కానీ వీళ్ళలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంది అనే అపోహలోనే వాళ్ళకి చాలా ఇయర్స్ అయిపోతుంది. సో వాళ్ళు ఏమవుతారంటే మా దగ్గరికి డైరెక్ట్ గా డయాబెటీస్ కాంప్లికేషన్స్ తో వస్తున్నారు. సో ఈ కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోయిన తర్వాత మనం ఆ కాంప్లికేషన్స్ మనం ఏమీ చేయలేమండి. సో అందుకనే మా కంట్రోల్లో ఉంది లేదా అసలు మాకు డయాబెటీసే లేదు అనే వాళ్ళలో కంపల్సరీ రొటీన్ గా చెకప్స్ చేసుకుంటాం. అసలు మనకు షుగర్ ఉందా లేదా, ఒకవేళ షుగర్ ఉంది అంటే కనుక మనం వాడే మందులు సరిపోతున్నాయా లేకపోతే సరిపోవట్లేదా, మనకి ఏమైనా కాంప్లికేషన్స్ అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి. మనకి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత మనం పెట్టే మందులు 50% అండి, ఇంకో 50% మనం తినే ఆహారం, మనం చేసే డైట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి. సో ఈ 50% డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చెప్తాము అంటే కనుక లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఒకటి, పీచు పదార్థం ఉండే ఫుడ్స్ ఎక్కువ, ప్రోటీన్ ఫుడ్. సో మనం తినే ప్లేట్లో ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఎక్కువ, కార్బోహైడ్రేట్ అనేది తక్కువ ఉంటే కనుక దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు కంట్రోల్ డయాబెటీస్. రెండోది ఎక్సర్సైజ్. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటే 45 to 40 మినిట్స్ అండి రోజు ఖచ్చితంగా కార్డియో చేయాల్సిందే. మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నామా ఇంకోట అనేది అది మీ ఇష్టం. కానీ షుగర్ అనేది రాకుండా ఉండడానికి, ఒకసారి వచ్చిన తర్వాత కంట్రోల్లో ఉండడానికి కార్డియో అంటే బ్రిస్క్ వాక్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్, జూంబా, ఎరోబిక్స్ ఏదన్నా కానీ ఒక కార్డియో యాక్టివిటీ కంపల్సరీ ఒక 40 మినిట్స్ వారానికి 5 రోజులు చేయడం అనేది మనకు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట.